హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిరి ఫ్యాషన్ అండ్ కుకింగ్. ఈరోజు నేను చూపించబోయేది చింతకాయ పెరుగు పచ్చడి అండి. ముందుగా పచ్చిమిర్చి తీసుకొని కడిగి పెట్టుకున్నానండి. పచ్చిమిరపకాయలు పెద్దగా ఉన్నాయని ముక్కలు చేసుకున్నాను. వీటిని వేయించుకుందాము. బాండీ తీసుకొని బాండీలో కొంచెం నూనె వేసుకొని వేయించుకుందామండి. వేయించుకోకపోయినా ఏం కాదు, పచ్చి అయినా వేసుకోవచ్చు. పచ్చి వాసన పోవడం కోసం నేను కొంచెం వేయిస్తున్నాను. చూడండి, ఇలా వేయించుకున్నాను. ఇలా వేయించుకున్న వాటిని ఇప్పుడు మిక్సీ వేసుకుందాం. మిక్సీ గిన్నెలో వేసుకొని కొంచెం తెల్లగడ్డ, కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఉప్పు కొంచెమే వేస్తున్నాను, కల్లుప్పు వేస్తున్నాను. ఎందుకంటే చింతకాయ పచ్చడిలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెమే ఉప్పు వేసాను. ఇలా గ్రైండ్ చేసుకున్నాము. గ్రైండ్ చేసుకున్నాక ఇలా వస్తుందండి. చూడండి, ఇప్పుడు ఇందులో చింతకాయ పచ్చడి వేసుకుందాము. చింతకాయ పచ్చడి మిక్సీ వేసుకున్నామండి. అది కూడా ఇప్పుడు ఇలా వస్తుంది. చూడండి, బాగా గ్రైండ్ వేసుకుంటే అలా వచ్చింది. ఇప్పుడు ఇందులో పెరుగు కలుపుకుందామండి. గట్టి పెరుగు కలుపుకోవాలి, నీళ్ళ పెరుగు కలుపుకోకూడదు. గట్టి పెరుగు కలుపుకుంటేనే పచ్చడి బాగా రుచిగా ఉండిద్ది. చూడండి, బాగా కలుపుకున్నాం. కలుపుకున్న తర్వాత ఇలా ఉండిద్ది. అలా ఉండిద్దండి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి. బాండీ పెట్టుకొని ఇందాక ఆల్రెడీ వేపాం కదా ఇందులో పచ్చిమిర్చి, అదే బాండీలో కొంచెం నూనె వేసుకొని మరి కొంచెం పప్పు పెట్టుకుందామండి. పోపు గింజలు కొంచెం వేసానండి. ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసానండి. కరివేపాకు ఎక్కువ వేయలేదు నేను, జస్ట్ కొంచెమే వేసాను. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేస్తున్నాను. చూడండి, ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అవుతున్నాయి. చూడండి, ఉల్లిపాయలు ఇంకా ఫ్రై అవ్వాలి. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్నాము. ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి, బాగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చడిని వేసుకుందాం. పచ్చడి వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, బాగా కలుపుకుంటున్నాం. ఇలా కలుపుకోవాలి. బాగా కలిసిన తర్వాత కొంచెం సేపు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి పచ్చడిని. పచ్చడి బాగా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. పోపు పెట్టుకున్నాం కదా, అదంతా బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అదండి అలా ఉడుకుతుంది. అడగంటకుండా కలిపెట్టుకోవాలండి, బాగా కలుపుకోవాలి. ఫైనల్గా అలా వస్తుందండి. ఫైనల్గా ఇలా వస్తుంది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూడండి, ఫైనల్గా ఇలా వచ్చింది. రెడీ అయిపోయిందండి. ఎంతో రుచికరమైన చింతకాయ పెరుగు పచ్చడి రెడీ అయింది. వేడివేడి అన్నంలోకి చాలా బాగుండిద్దండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.